వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే రైల్వే కోడూరు టీడీపీ కార్యాలయంలో నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు, రక్తదాన శిబిరం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి సతీమణి భువనేశ్వరి జన్మదిన వేడుకలు అట్టహాసంగా కన్నీ విని ఎరగని రీతిలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పట్టణాలు, గ్రామాలలో ఎంతో ఆనందంతో సంబరాలు చేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా రైల్వే కోడూరు రాఘవ రాజాపురం టీడీపీ కార్యాలయం నందు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మొక్క రూపానందరెడ్డి మరియు డీసీఎంఎస్ చైర్మన్ వైజే ప్రకాష్ వారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ సంస్థ వారిచే కార్యకర్తలు, అభిమానులు 130 మందికి పైగా రక్తదానం చేయడం జరిగింది. పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని భారీ కేక్ కట్ చేస్తూ సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో 5 మండలాల సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. స్వాగతం. నేను పేస్మణిని. ఈరోజు మన ప్రియత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి సతీమణి భువనేశ్వరమ్మ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలో నాయకులు, కార్యకర్తలు బహు సందడి వాతావరణంతో ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తిరుపతి జిల్లా రైల్వే కోడ్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ముక్కా రూపానందరెడ్డి వారి ఆధ్వర్యంలో ఆమె పుట్టినరోజులు ఘనంగా జరుపుకోవడం జరిగింది. పలు సేవా కార్యక్రమాలను జరుపుతూ చేయడం జరిగింది. హ్యాపీ బర్త్డే. ఓకే సార్. రమేష్ బాబు ఫోటో బరకన్నా మంచి ఫోటో తీస్తాను.
ఈరోజు ముఖ్యంగా ఇక్కడ రక్తదాన శిబిరం జరుగుతుంది. ఎందుకంటే కోడూరు ప్రజల తరపున, అందరి తరపున మన అమ్మ నారా భువనేశ్వరమ్మ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ఈ సందర్భంగా. ఎందుకంటే నారా భువనేశ్వరమ్మ గారు ఒక క్రమశిక్షణతో ఒక ఇండస్ట్రీ కానీ, మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆమె చూపించిన చొరవ కానీ, ఆయన ధైర్యం కానీ, ఆమె క్రమశిక్షణ కానీ ఒక మార్గంగా ప్రజలందరికీ ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆమె ఈరోజు మన ముఖ్యమంత్రి గారు 4 సార్లు ముఖ్యమంత్రి అయినాడంటే దానికి ముఖ్య కారణం నారా భువనేశ్వరమ్మ గారి ప్రోత్సాహం. ఆమె వెనుకుండి నడిపించిన విధానం చూస్తే ఆమె ఎంతటి మహాశక్తో మనకు అందరికీ అర్థమవుతుంది. కాబట్టి నారా భువనేశ్వరమ్మ గారికి మరొక్కసారి కోడూరు ప్రజలందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ఈ సందర్భంగా. మన కోడూరు ప్రజలకి అందరికీ నా నమస్కారాలు. ఇప్పుడు మన ప్రజలందరి తరపున, మా తరపున, మా కుటుంబ సభ్యుల తరపున మేము భువనేశ్వరి అమ్మగారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాము. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి. మనందరికీ ఆమె దీవెనలు కావాలి. అందరి తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అంతేకాకుండా పుట్టినరోజు సందర్భంగా ఆఫీస్లో ఆమె భువనేశ్వరి అమ్మ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం జరుగుతుంది. చాలా మంది రక్తదానం చేస్తున్నారు. కేక్ కటింగ్ చేశాము. చాలా సంతోషంగా ఉంది. ఆమె అన్నదానం కూడా జరుగుతుంది ఇక్కడ. ఇలాంటివి ఎన్నో చేసుకోవాలి మేము. ఆమె తరపున ఆమె చాలా ఆరోగ్యంతో ఉండాలని మేము కోరుకుంటున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.